భూమిని, ఆకాశమును, సముద్రములో ఉన్నటువంటి జలచరములను, భూమి మీద ఫలవృక్షములిచ్చు లేక సమస్తమైనటువంటి వృక్షజాతిని, జంతువులను, సమస్తాన్ని కూడా దేవుడు తన మాట చేత కలగజేసినటువంటి వారున్నారు. ఆయన యొక్క ఆజ్ఞ చేత అవన్నీ కూడా సృష్టింపబడినటువంటివి ఉన్నాయి. దేవుడు తన యొక్క జ్ఞానము చొప్పున సమస్తాన్ని జరిగించినట్లుగా ఈ యొక్క దైవ గ్రంథము తెలియజేస్తుంది. ఏదైనా మనకు ఒక చరిత్ర తెలియాలంటే ఆ చరిత్ర ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పుస్తకం ద్వారా మాత్రం తెలుస్తూ ఉంటుంది. మరి దేవుని గూర్చినటువంటి సంగతులు తెలియజేసే పుస్తకం ఏదైనా ఉన్నది అనంటే మరి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం మాత్రమే. ప్రపంచమంతటికి కూడా గమనించినట్లయితే బైబిల్ ఒక దిశా నిర్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటిది ఉంది. ఇది ఒక చారిత్రకమైనటువంటి పుస్తకము. దేవుడు దగ్గర నుంచి